అమెరికా, యూరప్ దేశాలు ఒక కుట్ర చేస్తాయి. ఏ దేశాన్నన్నా లాక్కోవాలనుకున్నప్పుడు ఒక స్ట్రాటజిక్ వ్యూహాన్ని అనుసరిస్తాయి. అదేంటంటే సొంత దేశంలో మీదన వ్యతిరేకత ఏర్పడేలా చేయటం. దానికి మీడియాని వాడతాయి, సోషల్ మీడియాని వాడతాయి, ప్రతిపక్ష పార్టీలను వాడతాయి. అదే సందర్భంలో సైన్యాన్ని డీమోరలైజ్ చేయడం, లేదా సైన్యంలో మన మాట వినేలా అధికారుల మీద ఒత్తిడి చేయడం, తద్వారా గ్రిప్లో పెట్టుకుంటాయి. లైక్ శ్రీలంకలో ఆ మధ్య జరిగినటువంటి వ్యవహారం వెనకాల విదేశీ కుట్ర ఉంది. బంగ్లాదేశ్లో ప్రభుత్వం మార్పు వెనకాల విదేశీ కుట్ర ఉంది. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ని దించడం వెనకాలన విదేశీ కుట్ర ఉంది. ఇప్పుడు ఆ కుట్ర మొన్న ఎన్నికలప్పుడు భారత్లో రాహుల్ గాంధీ ద్వారా చేశారు. ఇప్పుడు రాహుల్, మల్లికార్జున్ ఖర్గే వీళ్ళందరూ కూడా అమెరికాకి సంబంధించిన డీప్ స్టేట్ చేతిలో నడుస్తుంటే మన సైన్యాన్ని కూడా అలా వాడుతున్నారా? అకస్మాత్తుగా భారత పాకిస్తాన్ మధ్య యుద్ధం విషయంలో ఇప్పటిదాకా ఒక్కసారి కూడా మాట్లాడినటువంటి త్రివిధ అధిపతి సింగపూర్ వెళ్ళడం ఏంటి, అక్కడ విదేశీ సంస్థకు బ్లూంబర్గ్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో విమానాలకు సంబంధించి మాట్లాడడం ఏంటి, దీని వెనకాల ఏంటి కుట్ర అన్నటువంటిది ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి సందర్భం. అదే సందర్భంలో ఇంటర్నేషనల్ మీడియాకి బ్రీఫింగ్లు ఇవ్వడం ఏంటి, ఇక్కడ మీడియాకి ఎందుకు మాట్లాడలేదు, ఇది సందేహాస్పదమైనటువంటి అంశం. ఖచ్చితంగా దేన్ని చిన్నదిగా అంచనా వేయడానికి వీల్లేదు. మన సైన్యాన్ని మనం తక్కువ చేసి చూడడానికి వీల్లేదు. మన సైన్యం సాధించినటువంటి ఘన విజయానికి సంబంధించినటువంటి అంశాన్ని డౌన్ ప్లే చేసి విదేశాలకు సంబంధించినటువంటి దాన్ని గొప్పగా అక్కడ ఛానల్ ప్రొజెక్ట్ చేయడానికి ఇది ఉపయోగపడింది. ఇది తెలిసి చేశారా, తెలియక చేశారా, వాళ్ళ కుట్రలో ఈయనకి అనుకోకుండా ఇరుక్కుపోయారా ఏంటనేది తేల్చుకోవాల్సిన సందర్భం ఇది.